బిగ్ బాస్ నుంచి ఇవాళ రీతూ చౌదరి ఎలిమినేట్. 2 రకాలుగా రెమ్యునరేషన్. 13 వారాల్లో జబర్దస్త్ బ్యూటీ ఎంత సంపాదించిందంటే బిగ్ బాస్ తెలుగు 9లో ఈ వారం కూడా ఊహించని ఎలిమినేషన్ చోటు చేసుకుంది. ఆటతో మంచి క్రేజ్, డిమాండ్ పవన్ ఫ్రెండ్షిప్తో నెగిటివిటీ అందుకున్న జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి ఎలిమినేట్ అయింది. అయితే రీతూ చౌదరి రెమ్యునరేషన్ 2 రకాలుగా వినిపిస్తోంది. ఈ క్రమంలో 13 వారాల్లో రీతూ ఎంత సంపాదించిందో లెక్కేద్దాం. ఊహించని ఎలిమినేషన్, షాకింగ్ ట్విస్ట్, ఫార్మాలిటీగా చూడటం వంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో ఈ బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ కూడా సాగుతుంది. నాగార్జున హోస్ట్గా చేస్తున్న బిగ్ బాస్ 9 తెలుగులో ఈ వారం కూడా షాకింగ్ ఎలిమినేషన్ చోటు చేసుకుంది. బిగ్ బాస్ నుంచి ఈవేళ రీతూ చౌదరి ఎలిమినేట్. 2 రకాలుగా రెమ్యునరేషన్. 13 వారాల్లో జబర్దస్త్ బ్యూటీ ఎంత సంపాదించిందంటే డబుల్ ఎలిమినేషన్ కూడా. నిన్నటి డిసెంబర్ 6 మధ్యాహ్నం వరకు కమెడియన్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతాడని తెగ ప్రచారం జరిగింది. అంతేకాకుండా డబుల్ ఎలిమినేషన్ కూడా ఉంటుందని ఇన్సైడ్ నుంచి టాక్ వస్తున్నట్లుగా లీక్స్ వచ్చాయి. కానీ అనూహ్యంగా జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి ఎలిమినేట్ అయ్యింది. అలా రీతూ చౌదరి ఎలిమినేట్. అలాగే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కాకుండా కేవలం సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే ఉంది. ఇక రీతూ చౌదరి ఎలిమినేషన్ ఎపిసోడ్ను ఈవేళ డిసెంబర్ 7 స్టార్ మా ఛానల్, జియో హాట్స్టార్, ఓటీటీలో ప్రసారం చేయనున్నారు. అయితే ఈ ప్రక్రియకు సంబంధించిన షూటింగ్ మాత్రమే నిన్న డిసెంబర్ 6 సాయంత్రం పూర్తయిపోయింది. ఈ వారం నామినేషన్స్ కాగా బిగ్ బాస్ తెలుగు 9 13 వారం తనుజ, భరణి, సుమన్ శెట్టి, సంజన, డిమాండ్ పవన్, రీతూ చౌదరి 6గురు నామినేషన్లో ఉన్న విషయం తెలిసిందే. వీరిలో తనుజ, డిమాండ్ సేఫ్ జోన్లో ఉండగా భరణి, సుమన్, సంజన, రీతూ 4గురు డేంజర్ జోన్లో ఉన్నారు. వీరి బిగ్ బాస్ ఓటింగ్ స్థానాలు కాస్త అటు ఇటుగా ఉంటూ వచ్చాయి. ఆ ఇద్దరి బదులుగా అయితే ఎక్కువగా సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యాడని, డబుల్ ఎలిమినేషన్ ఉంటే సంజన హౌస్ను వీడే ఛాన్స్ ఉందని టాక్ నడిచింది. కానీ ఈ ఇద్దరి బదులుగా రీతూ చౌదరి ఎలిమినేషన్ అందరికీ షాక్ గురిచేసింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్లో పాల్గొనేందుకు రీతూ చౌదరికి భారీ రెమ్యునరేషన్ ఇచ్చినట్లు టాక్ నడుస్తుంది. రోజుకు రూ. 40,000 రెమ్యునరేషన్. అది కూడా 2 రకాలుగా రీతూ చౌదరి బిగ్ బాస్ రెమ్యునరేషన్ ఉన్నట్లుగా ప్రచారం సాగుతుంది. యాంకర్గా మంచి క్రేజ్ తెచ్చుకున్న రీతూ చౌదరికి రోజుకు రూ. 40,000 వరకు పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. అలాగే వారానికి రూ. 2.75 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు ఒక టాక్ నడుస్తుంటే రూ. 3.5 లక్షల పారితోషికం అందుకున్నట్లు మరో న్యూస్ వినిపిస్తుంది. 13 వారాల సంపాదన. ఈ లెక్కల ప్రకారం 13 వారాలు బిగ్ బాస్ తెలుగు హౌస్లో ఉన్న రీతూ చౌదరి ఈ షో ద్వారా రూ. 35.75 లక్షల నుంచి రూ. 45.5 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంది. అలా అయితే బిగ్ బాస్ తెలుగు 9 సీజన్లోనే అందరికంటే అధికంగా రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్గా రీతూ చౌదరి నిలుస్తుందని తెలుస్తుంది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.